ఓకే రామచంద్ర గారు, సో మొత్తానికి ఎట్లాంటి నేరం చేయలేదు, ఆ స్కామే జరగలేదు, అనవసరంగా కక్ష సాధింపు రాజకీయాలకు ఆ రోజే మీరు ఫిక్స్ అయ్యారు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి. అదే ఈ రోజు మీరు చేసి చూపించబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెరిసేది లేదు, భయపడేది లేదు, అరెస్టులు ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు వైసీపీ లీడర్. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరుడు వెంకటేశ్వర రెడ్డికి, వీక్షిస్తున్నటువంటి రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ మేము ఏదో దొంగ కేసులు పెడుతున్నాం అనేది వాళ్ళ ఆరోపణ. 2019-14 టైంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది నాతో పాటు చాలా డిబేటుల్లో, అట్లనే ప్రెస్ మీటుల్లో, సోషల్ మీడియాలో క్లియర్గా చెప్పాం ఏం అవినీతి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో, ఎలా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని వీళ్ళు పణంగా పెట్టి లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అనేది మేము ఆ రోజే చెప్పాం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, 2019లో గవర్నమెంట్లోకి రాగానే ఇసుకని ఒక దొరకకుండా, సామాన్య ప్రజలకి ఇసుక అనేది దొరకకుండా ఆ ఇసుకని అక్రమంగా ఎవరైతే వాళ్ళు అరెస్ట్ కాబడ్డా వంశీ కానివ్వండి, నాని కానివ్వండి, అట్లాగే పేరుని నాని కానివ్వండి, వీళ్ళందరూ అక్రమంగా హైదరాబాద్కి, బెంగళూరుకి, చెన్నైకి ఆంధ్రప్రదేశ్ ఇసుకని అక్రమంగా దోచుకెళ్ళినటువంటి వ్యక్తులు. ఆ రోజు మేము చెప్పాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-24లో బైజూస్ అని ఒక సంస్థతో వీళ్ళు ఒక స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక టైఅప్ పెట్టుకుంది. దాన్ని ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేటటువంటి విద్యార్థులందరినీ ఉన్నతంగా తీర్చిదిద్దటానికి ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పి ఒక బూచిని చూపించి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాం, పిల్లలందరినీ, పేదవాళ్ళందరినీ కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాం అని చెప్పేసి వీళ్ళు చేసింది ఏంట్రా బాబు అంటే, వేల కోట్ల రూపాయలని బైజూస్కి దోచిపెట్టారు. ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ గవర్నమెంట్ వ్యవస్థలో బ్రహ్మాండమైనటువంటి క్వాలిఫైడ్ డిఎస్సి ద్వారా క్వాలిఫై వచ్చినటువంటి టీచర్లు ఉన్నటువంటి వ్యవస్థని, ఈ వ్యవస్థ పనికిరాదు అన్నట్టుగా బైజూస్ తీసుకొచ్చి పిల్లలకి ప్యాడ్లు ఇస్తే, ఐప్యాడ్లు ఇట్లాంటివి ఇస్తే వీళ్ళు ఉన్నతంగా చదువుకుంటారు, వీళ్ళందరినీ చదివిస్తా అని చెప్పి ఒక చూపించి బైజూస్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకుని వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి. తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్, ఇవాళ మనం చూసాం, మేము ఆ రోజు చెప్పి ఇవాళ చెప్తున్నాం. మీ ఇంటి ముందుకి కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక చిన్న వర్తకుడు వస్తే, ఒక బుట్ట తీసుకుని వస్తే, వాడి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్కి కావాల్సినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది. భారతదేశం ఇవాళ ఒక ఆర్బీఐ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఈజీగా పేమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యూపీఐ పేమెంట్స్ తీసుకొచ్చి ఒక క్యూఆర్ కోడ్ పెట్టి 10 రూపాయలు కూరగాయలు కొనుక్కుంటేనే వాడికి మనం ఆన్లైన్లో ఫోన్పే ద్వారానో, గూగుల్ పే ద్వారానో మనం డబ్బులు పే చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగి కొన్ని లక్షల కోట్ల క్యాష్ చేతులు మారేటటువంటి పరిస్థితి. అక్కడ మీరు డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్టట్లేదు, క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారని ఎన్నోసార్లు మేము క్వశ్చన్ చేసాం. క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు, లేదు పేదవాడి దగ్గర అది ఉండదు, ఇది ఉండదు, ఈజీగా ఉండాలంటే, పేదవాడికి మందు కొనుక్కోవాలంటే ఈజీగా ఉండాలంటే వాడికి క్యాష్ అయితే ఈజీగా ఉంటుంది, డిజిటల్ పేమెంట్ వాడికి చేత కాదు, లేకపోతే తాగిన మైకంలో వాడు 100 రూపాయలు కొట్టబోయి 500 రూపాయలు కొడతారు. సో పేదవాడిని కాపాడటం కోసం మేము డిజిటల్ పేమెంట్ పెట్టట్లేదని చెప్పారు. ప్రజలందరినీ కూడా ఒకటే ఆలోచించమని చెప్తా ఉన్నా. 2014-19 టైంలో ఒక క్వార్టర్ బాటిల్ 70 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఉండే క్వార్టర్ బాటిల్ని 2019-24 వైసీపీ గవర్నమెంట్లో అదే క్వార్టర్ బాటిల్ 200 రూపాయలు ఎందుకైంది, 170 రూపాయలు ఎందుకైంది? వీళ్ళు ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నారో, ఈ మద్యాన్ని తయారు చేసే వాళ్ళు ఉన్నారో, ఆ మద్యం తయారు చేసే అటువంటి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి మర్యాదగా మేము చెప్పినట్టు వినకపోతే మీ డిస్టిలరీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి వాళ్ళందరినీ బెదిరింపు చేసి వాళ్ళ దగ్గర వీళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, రాయల్టీ కట్టేవాళ్ళు, అంటే దానికి రెంట్ కట్టేవాళ్ళు ఆ ఫ్యాక్టరీకి. ఒక క్వార్టర్ బాటిల్ తయారు చేయడానికి సపోజ్ ఒక 10 రూపాయలు 15 రూపాయలు అవుతుంది చీప్ లిక్కర్ తయారు చేయడానికి.
దానికి ఒక 20 రూపాయలు క్వార్టర్కి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఎవరైతే డిస్టిలరీ యాజమాన్యం ఉన్నారో వాళ్ళకి క్వార్టర్కి 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇదే క్వార్టర్ని ప్రజల దగ్గరికి వచ్చేసరికి 200 రూపాయలు అయ్యేది. ఈ గ్యాప్ అంతా డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి జేబులో పోతున్నాయి అని చెప్పి ఇప్పుడు కాదు, గత 3-4 సంవత్సరాల క్రితం నుంచి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. మేము చాలా సందర్భాల్లో, చాలా డిబేటుల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రెస్ మీట్లో చెప్పాం, దయచేసి యూపీఐ పేమెంట్ని ఇంట్రడ్యూస్ చేయండి, ఆన్లైన్ పేమెంట్ని ఇంట్రడ్యూస్ చేయండి, క్యాష్ తీసుకోవద్దు అని చెప్పాం. వినలేదు. మేము ఆ రోజు చేసిన ఇంకొక ఆరోపణ ఏంటంటే, ఫ్యాక్టరీ నుంచి ఒక 100 కేసులు తయారు చేస్తే ఆ ఫ్యాక్టరీలో ఒక 50 కేసులకు మాత్రమే గవర్నమెంట్లో లెక్క ఉంటుంది. గవర్నమెంట్ పర్చేజ్ చేసినట్టుగా, ఇక్కడ షాపుల్లో అమ్మినట్టుగా. ఎందుకంటే షాపులన్నీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. వైన్స్లన్నీ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. సో లెక్కలు ఎవరికీ తెలియదు. ఆ డిస్టిలరీ వీళ్ళ చేతిలో ఉంటుంది. ఎన్ని కేసుల మద్యం ఆ ఫ్యాక్టరీలో తయారు చేసామనేది వాళ్ళకి తప్ప ఇంకొకటికి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఏ ఆఫీసరు, ఎక్సైజ్కు సంబంధించినటువంటి ఏ ఆఫీసరు ఆ ఫ్యాక్టరీ మీదకి రైడ్కి వెళ్ళడు. ఏ జిఎస్టీ అధికారులు వాళ్ళ ఫ్యాక్టరీ మీదకి వెళ్ళరు రైడ్కి, ఎందుకంటే సీఎంకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి. దీంట్లో 100 కేసులు తయారు చేస్తే 100 కేసులు 50 కేసులేమో గవర్నమెంట్ అమ్మినట్టుగా రికార్డులో ఉంటుంది. మిగతా 50 కేసులకి ఎట్లాంటి రికార్డు ఉండదు. గవర్నమెంట్ ఇన్లెట్లో పర్చేజింగ్ దాంట్లో అది కనపడదు, ఇక్కడ సేల్స్లో అది కనపడదు. ఆ 50 కేసులు డైరెక్ట్గా 20 రూపాయలకు ఒక్కొక్క బాటిల్ తయారైతే 200 రూపాయలకు అమ్మినటువంటి బాటిల్లో 180 రూపాయలు గ్యాప్ ఉంటే, ఈ 180 రూపాయల్లో 150 రూపాయలు జగన్ జేబుల్లోకి వెళ్తే ఆ 20-30 రూపాయలు అధికారుల జేబుల్లోకి వెళ్ళి అధికారులు మాట్లాడుకుంటూ ఉండటం కోసం. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు కదా, ప్రధానంగా ఆ మనీ లాండరింగ్ అనేది ఎక్కడ జరిగింది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాం. రియల్ ఎస్టేట్లో సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత ఉంటుంది, ఒక్కో చోట గవర్నమెంట్ వాల్యూషన్ ఇక్కడ డిక్లేర్ చేస్తుంది, ఇక్కడ ఈ గజం 5,000 రూపాయలు ఉంటుంది అని అంటారు. కానీ ప్రైవేట్కి వచ్చేసరికి మార్కెట్ రేట్ ఎట్లా ఉంటుంది, 50,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ బ్లాక్ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరుగుతుందని మేము చెప్పినప్పుడు అప్పటికైనా మేల్కొని డిజిటల్ పేమెంట్ని, ఆన్లైన్ పేమెంట్ని తీసుకొచ్చి ఉంటే మిమ్మల్ని ఎవరు శంకించడానికి అవకాశం ఉండేది కాదు. ఇంత విమర్శలు జరుగుతున్న ఆనాటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ కూడా అవినీతి జరుగుతుందని కోడై కూసిన, పత్రికలు, మీడియా అంతా కూడా కోడై కూసినా కానీ ఎక్కడా కూడా వాళ్ళకి పట్టనట్టుగా క్యాష్ రూపంలోనే డబ్బులు తీసుకున్నారు. ఈ క్యాష్ అంతా కూడా ఒక షాప్లో ఒక 100 కేసులు సేల్ అయిందమ్మా, ఒక 50 కేసులు గవర్నమెంట్ లెక్కలో వెళ్తుంది. మిగిలిన 50 కేసులకు సంబంధించి ఒక 50,000, 1,00,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. షాపుకి 1,00,000 రూపాయలు చొప్పున వేసుకుంటే స్టేట్లో ఎన్ని షాపులు ఉంటాయి, ఎన్ని వేల లక్షల కేసులు సేల్ ఉంటుంది ప్రతిరోజు. ఈ డబ్బంతా కూడా మాఫియాలోకి వెళ్ళి, మీరు తెలుసు మనకి హవాలా ఉంది, మనం ఇక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు అక్కడ డబ్బులు ఇస్తారు అనేది హవాలా మనం చూస్తూ ఉన్నాం. ఆ లెక్కలోనే వీళ్ళు ఆ ఫ్యాక్టరీల వాళ్ళకు కూడా మాకు డబ్బులు, అవినీతి డబ్బులు బంగారం రూపంలో ఇవ్వండి, క్యాష్ తీసుకురాగలిగితే క్యాష్ తీసుకొచ్చి ఇవ్వమంటే అంత క్యాష్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళకి లేదు. కాబట్టి బంగారం బజార్లో అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి బంగారు బిస్కెట్స్, ఆ బిస్కెట్ల రూపంలో వీళ్ళకి చెల్లించారు. అయితే లోకేష్ రెడ్ బుక్ లో ఫస్ట్ టార్గెట్స్ అందరూ అయిపోయారు, ఇక నెక్స్ట్ టార్గెట్ జగనే, అరెస్ట్ తథ్యం అనేటువంటి మాట ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు? ఆ రోజు ఎవరైతే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఆయన మీద ఏ అధికారులు, పోలీస్ అధికారులు ఆయన మైక్ లాగేసుకున్నారు, స్టూల్ లాగేశారు, ఆయన ప్రసంగించడానికి వీల్లేదని నెట్టేశారు, కార్యకర్తలను కొట్టారు, పాదయాత్ర సజావుగా సాగటానికి వీలు లేకుండా ఎన్నో ఆటంకాలకు సృష్టించారు. ఆయన వెహికల్స్ని కూడా తీసుకెళ్లి, లోకేష్ గారి వెహికల్స్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు. అప్పుడు లోకేష్ గారు చెప్పారు, ఎవరైతే ఈ అధికారులు చట్టంకి వ్యతిరేకంగా నాకు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసుకునేటువంటి హక్కు నాకుంది, నేను పర్మిషన్స్ అడిగాను, మీరు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే నేను పాదయాత్ర చేశాను, నా పాదయాత్రకి ఆటంకాలు కలిగిస్తా, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తాను, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా చేశారో వాళ్ళని రెడ్ బుక్ లో రాస్తాను, వీళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతాయని మాత్రమే ఆయన చెప్పారు. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి పేరు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు, మిథున్ రెడ్డి పేరు, కొడాల నాని పేరు, వల్లభనేని వంశీ పేరు రెడ్ బుక్ లో రాయాలి. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాత్రం లోకేష్ ఉన్నారు కదా, దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు జగన్ అని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇచ్చారు కదా గట్టిగానే. అదే చెప్తుంది. ఇప్పుడు ఏమీ లేని దాంట్లోనే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొన్ని లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఎటువంటి ఆధారాలు లేకుండా అప్పటికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన, దేశమే కాదు ప్రపంచమే గుర్తించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు గారి మీద, వాటి మీద ఎంక్వైరీలు వేసినప్పటికీ కూడా ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేనటువంటి పరిస్థితి. తర్వాత 4 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చినటువంటి అవినీతిలో ఎక్కడా వాళ్ళు నిరూపించలేకపోయారు, ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతన్ని అరెస్ట్ చేసి అవినీతి ఆరోపణలు పెట్టి 16 నెలలు జైల్లో ఉంచారో అక్కడ కక్ష పెట్టుకుని చాలాసార్లు ఇది చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఈయనే వాళ్ళకి ఈ నెట్ అరెస్ట్ చేయొచ్చో సలహా ఇచ్చి వీళ్ళు కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు బంధించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి ఆరోపణ. 16 నెలలు కోర్టులు ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి. బహుశా నేను అప్పుడు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నానమ్మా, ప్రపంచ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కొడుకు కానివ్వండి, లేకపోతే యుఎస్, యూకే వీటిల్లో ఎవరైతే ప్రెసిడెంట్లు ఉంటారో ఆ ప్రెసిడెంట్ల పిల్లలు కూడా బహుశా ఎక్కడ కూడా మనం ఒక 50-100 సంవత్సరాల చరిత్రలో ఇక్కడ జరిగినటువంటి అవినీతిని ఎక్కడ మనం చూసి ఉండం. ఓకే, 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి, ఆయన టీము విజయసాయి రెడ్డి వీళ్ళు చేసినటువంటి అవినీతి, ఈ అవినీతి వల్ల ఏం జరిగింది? శుభ్రంగా పనిచేసుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు జైల్లో కూర్చున్నారు, రైట్, చాలా మంది సస్పెండ్ అయిపోయారు. లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి అయితే వైసీపీ ఆరోపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడేమో మీరు కక్ష సాధింపు రాజకీయాలు అని చెప్పేసి వైసీపీని తిట్టిపోశారు. ఇప్పుడు మరి జగన్ అరెస్ట్ చేయడానికి మీరు వస్తున్నప్పుడు మాత్రం ఇది కక్ష సాధింపు కాదు, జగన్ నేరస్తుడు, జగన్ చేశాడు, స్కామ్ కు పాల్పడ్డాడు అని మీరు అభియోగాలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకు నేనే చెప్తా ఉన్నాను, మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకు మేము అరెస్ట్ చేయాల, అరెస్టు చేస్తామని మేము చెప్పాలా. మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు కానీ, ఎక్సైజ్ మినిస్టర్ కానీ, లేకపోతే నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేస్తున్నామని మేము చెప్పటం లేదు. ఎవరికైతే ఈ అవినీతి సొమ్ము అనేది చేరిందో, ఎవరైతే ఆయన ఓఎస్డీగా ఉన్నారు, ఆయన పర్సనల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ కుట్రలో భాగం అయ్యి ఈ డబ్బులన్నింటినీ, గోల్డ్ అన్నింటినీ ఎవరికి చేర్చారో అంతిమంగా దాంట్లో ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో లబ్ధిదారుడు ఎవరో చివరిగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి ఈ లక్షల వేల కోట్ల రూపాయలు ఎవరి దగ్గర అరెస్ట్ చేస్తామని చెప్తున్నాం. లబ్ధి పొందిన వ్యక్తి ఎవరో మీకైతే క్లారిటీ ఉంది కదా? మాకు కాదమ్మా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ వైసీపీ నాయకుడికి, కార్యకర్తకు కూడా క్లారిటీ ఉంది. రైట్.